హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. సో అందరూ ఈ డే కోసం చాలామంది లవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజున 'మనసంతా నువ్వే' రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం, మూవీ విశేషాలు అప్పుడు ఏం జరిగినాయి ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే ఉమా, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గుడ్. మనసంతా నువ్వే ఈ 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే నాడు లవర్స్ అందరి కోసం రిలీజ్ చేస్తున్నాము. ప్రేమలో పడిన వాళ్ళకి, ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి, ప్రేమలో పడి ఫెయిల్ అయిన వాళ్ళకి, అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళకి, పడబోతున్న వాళ్ళకి, అందరి కోసం ఈ సినిమా. ఎందుకంటే మనసంతా నువ్వే ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ అన్ ఎమోషన్. చాలామంది లవ్లో పడడానికి హెల్ప్ అయిన సినిమా, చాలామంది ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఒక ఎసెన్స్ చూపించిన సినిమా ఇది. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడితే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి కలవడానికి యూనివర్స్ ఎలా కన్స్పైర్ చేస్తుంది అని చెప్పిన సినిమాయే ఇది, మనసంతా నువ్వే. అండ్ థ్యాంక్ఫుల్లీ విఎన్ ఆదిత్య గారు అలాగే ఎంఎస్ రాజు గారు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగిన ఈ సినిమా మ్యూజికల్గా చాలా గొప్ప సినిమా అవడానికి అన్ని రకాలుగా మాకు హెల్ప్ అయింది. అండ్ ఈరోజు కూడా నాకు తెలిసి రిలీజ్ అయ్యి 24 years అయింది. ఈరోజు కూడా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాము అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండ్ ది మ్యూజిక్. అండ్ థ్యాంక్ఫుల్లీ ఆ మ్యూజిక్ని ఇప్పటికీ కూడా అందరూ ఇష్టపడుతూ క్యారీ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎస్పెషల్లీ సార్ చూసుకుంటే కనుక నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, నాకు అది చాలా బాగా ఇష్టం అనమాట. ఇప్పటికీ ఆ క్లాక్ కాన్సెప్ట్ ఒకటి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఎవ్రీ సాంగ్ చూస్తే కనుక నిజంగా ఒక పీస్ఫుల్ మైండ్. ఎప్పటికీ అసలు ఎవర్గ్రీన్ ఈ సాంగ్స్ అయితే చెప్పాలంటే. సో దానిలో మా కోసం ఏదైనా ఒక 2 lines పాడతారా? యా, మనసంతా నువ్వే అనగానే అందరికీ గుర్తొచ్చేది నీ స్నేహం ఎకరాన్ అని. బట్ అది చాలాసార్లు పాడేశాను కాబట్టి అందరికీ ఇష్టమైన ఇంకొక లైన్ పాడతా. ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. సీతారాం శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం. ఈ సినిమాలో పనిచేసిన శాస్త్రి గారు లేరు, ఉదయకిరణ్ లేడు, బట్ ఆ సినిమా ఉంది, మనందరం చూడడానికి రెడీగా ఉంది. ఈ ఫిబ్రవరి 14th లెట్స్ నాట్ మిస్ మనసంతా నువ్వే. సూపర్ సార్. అసలు అలా పాడుతుంటే మాకు ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది, ఒక లూప్లో ప్లే అవుతూనే ఉంటుంది. మాకు అలా చూడంగానే ఆ బీచ్, ఆ లొకేషన్స్ అండ్ అవన్నీ మాకు గుర్తొస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ మీరు ఇవన్నీ చేసేటప్పుడు ఏదైనా ఒక బెస్ట్ మెమరీస్ అంటే శాస్త్రి గారితో కానివ్వండి, ఉదయకిరణ్ గారితో కానివ్వండి, మీరందరూ గెట్ టుగెదర్ అవ్వడం కానీ ఏదైనా సిచ్యువేషన్స్ ఏమన్నా మెమరబుల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? అలా చెప్పాలంటే మనసంతా నువ్వే చాలా ఉంటుంది. అంటే దీని గురించి రిలీజ్కి సంబంధించిన ఇది కాబట్టి థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు చాలామంది మ్యూజిక్కి బాగా కనెక్ట్ అయ్యి తర్వాత ఆ మ్యూజిక్తో పాటు ట్రావెల్ అయ్యి ఆ మ్యూజిక్తో పాటు అంటే ఆ మ్యూజిక్ని ఎక్స్చేంజ్ చేసుకుని లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే సినిమాతో పాటు కాకుండా సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్ ఉంది అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని మనసంతా నువ్వే గురించి. ఈ సాంగ్ చేసేటప్పుడు నాకు ఇది టైం పట్టింది, లేదు అంటే కనుక ఈ సిచ్యువేషన్కి ఈ మ్యూజిక్ నేను ఇంత టైం స్పెండ్ చేశాను, ఇట్స్ ఎ బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? మనసంతా నువ్వే. మనసంతా నువ్వే కథ చెప్పగానే ఆ కథని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేస్తే ఇది వస్తుంది అని వెంటనే నేను చెప్పిన ట్యూన్ నీ స్నేహం ఎకరాను అని పాట ట్యూన్. ఆ ట్యూన్ చెప్పగానే ఇది మనకు సిచ్యువేషన్ లేదు కదా అంటే, ఇదే సిచ్యువేషన్, సినిమా మొత్తం సిచ్యువేషన్ ఇదే, టైటిల్స్లో పెడదాం ఫస్ట్ అని చెప్పాను. అది సినిమా మొత్తం మీకు వినిపిస్తుంది. అంటే సినిమా తాలూకు కాన్సెప్ట్ అది, మ్యూజిక్ అది. సినిమా మొత్తం ఈవెన్ కృష్ణారెడ్డి ఎడిటర్ గారు కూడా సినిమా ఎడిట్ చేస్తూ సినిమా మొత్తం ఆ పాట ఎక్కడెక్కడ వస్తుందో అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ ఆయన ఎడిట్ చేశారు. అంటే సినిమాకి ఎంత యాప్ట్ థీమ్ అనడానికి అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నా ఫీలింగ్. అంటే విఎన్ ఆదిత్య గారి గురించి మీరు చెప్పండి. అంటే ఆ టైంలో ఆయన లేదు నాకు ఇలాంటి మ్యూజిక్ కావాలి అని చెప్పారా? లేదు అంటే ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా అడుగుతున్నాను అంటే, అసలకి అంత యాప్ట్ అయిందంటే ఆ ఫిట్ అంటారు కదా! అట్లా ఫిట్ అయిపోయింది. ఆ లూప్‌లో
ఎంత స్టోరీ ఎంత ఉన్నా సరే మ్యూజిక్కే దీనికి ప్రాణం అన్నట్లే ఉంటుంది ఈ సినిమా మాత్రం. మిగతా సినిమాలు ఏయి ఎట్లున్నా. సో, నాకు పర్ఫెక్ట్‌గా అనిపించింది. అలా ఎట్లా యాప్ట్ అయినట్టు అనిపించింది. సో, విఎన్ ఆదిత్య గారు నాకు ఇలా కావాలి, ఇట్లా, ఇట్లా అని చెప్పేసి మీకేమైనా డిస్కషన్స్ కానీ, చేంజెస్ చేయడం గాని ఏమైనా జరిగిందా సార్? యాక్చువల్లీ కథ చెప్పి సిచ్యువేషన్స్ చెప్పారు. దానికి తగ్గట్టు మ్యూజిక్ ఫామ్‌లో డీకోడ్ చేశాను. సీతారామ శాస్త్రి గారు దానికి తగ్గట్టు లిరిక్స్ రాశారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే డిమాండ్స్ ఏమి లేవు. ఇది డిమాండ్ చేస్తుంది. ఆ కథే డిమాండ్ చేస్తది. అంత మంచి కథ చేసుకున్నారు. ఆ కథకి మంచి సిచ్యువేషన్స్ రాసుకున్నారు. దానికి తగ్గట్టు ఏం డిమాండ్ చేసిందో అదే చేసాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో, ఈ సాంగ్ ఐ మీన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మంచి అప్లాజ్ వచ్చింది మ్యూజిక్ అనే దానికి అంతా. సో, అప్పుడు ఉదయ్ కిరణ్ గారితో మాట్లాడడం గాని, ఏదైనా సాంగ్ గురించి ఆయనకి ఇది నచ్చిందని గాని ఏదైనా షేర్ చేసుకోవడం ఉందా? ఉదయ్ కిరణ్ గారితో ఏదైనా ఒక మెమరీ అంటే? అంటే ఉదయ్‌కి నా మీద ఉన్న నమ్మకం ఎంతంటే, సినిమా చేస్తున్నంత సేపు డైరెక్ట్ షూట్ లొకేషన్‌లో తను పాట వినడం తప్పితే, ఎప్పుడు ఈ సాంగ్ ఎలా వచ్చింది, ఇది నేను వినాలి అలాంటిది ఎప్పుడు నా వరకైతే నేనెప్పుడు ఇది చేయలేదు. అయితే ఈ సినిమా వరకు మాత్రం ఉదయ్ అప్పటికే చిత్రం 'నువ్వు నేను' రిలీజ్ అయినా, ఈ సినిమాకి తనకు ఒక ఎక్స్‌ట్రా ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ ఏంటంటే, హీరోగా ప్రతి హీరోకి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉండాలి, ఓ డ్యూయెట్ ఉండాలి ఇలాంటివి ఉంటాయి. తనకు అంత ముందు సీక్వెన్స్‌లో అన్ని సిచ్యువేషనల్ సాంగ్సే ముందు సినిమాలన్నీ. దీనిలో 'చెప్పనా ప్రేమ' పాట సిచ్యువేషనల్ సాంగ్. అంటే సిచ్యువేషన్‌తో సంబంధం లేకుండా కట్ చేస్తే డ్యూయెట్ అనమాట. ఇద్దరు హీరో, హీరోయిన్ డ్యూయెట్ పాడతారు డాన్స్ చేసుకుంటూ. అలాంటిది ఒక సిచ్యువేషన్ నా లైఫ్‌లో వచ్చింది అని ఫస్ట్ ఎక్సైట్‌మెంట్ తనకి నేను చూశాను 'చెప్పనా ప్రేమ' పాటకి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీలింగ్ అనమాట. ఏంటి అంత ఎక్సైటెడ్‌గా ఉన్నావంటే, ఫస్ట్ టైం డ్యూయెట్ సార్ నేను చేస్తున్నాను అనేసి అన్నాడు. అది నాకు కొంచెం మెమరబుల్ ఉదయ్ కిరణ్‌తో. అంటే మీరు బయటకొచ్చిన తర్వాత 'మనసంతా నువ్వే' తర్వాత మీకొచ్చిన అంటే చాలామంది ఆడియన్స్ ఆ సాంగ్ బాగుంది సార్, ఈ సాంగ్ బాగుందని చెప్తూ ఉంటారు. బట్ 'మనసంతా నువ్వే' సాంగ్స్ పరంగా సినిమా బయటకొచ్చిన తర్వాత మీకొచ్చిన చాలామంది ఆడియన్స్ నుంచి గానీ, ఇండస్ట్రీ నుంచి గానీ ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే లేదు ఇది వీళ్ళు చెప్పింది అలా మర్చిపోలేదు అనే ఒక కాంప్లిమెంట్ అంటే ఏదైనా ఉందా సార్? చాలా వచ్చాయి. ఎన్నని గుర్తుపెట్టుకుంటా. ఒకటేంటంటే సినిమా, మ్యూజిక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళినప్పుడు మ్యూజిక్ చాలా కాంప్లిమెంట్ చేస్తుంది సినిమాకి. ఆ రకంగా 'మనసంతా నువ్వే' ఈజ్ వన్ ఆఫ్ ది మూవీస్ అనమాట. అంటే మ్యూజిక్ లేకుండా 'మనసంతా నువ్వే' 'మనసంతా నువ్వే' కథ లేకుండా మ్యూజిక్ రెండు అసలు దే డోంట్ ఎగ్జిస్ట్. అందుకు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అందుకు మ్యూజిక్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ టు ది మూవీ. దట్ మూవీ కాన్సెప్ట్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ టు ది మ్యూజిక్ అని నా ఫీలింగ్. అది. సో, అంటే ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి మాకున్న న్యూస్ ఏంటంటే రిలీజ్ అప్పుడు సమ్ ఈవెంట్స్ పెడతారు, ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటున్నారు. బట్ ఫుల్ క్లారిటీ అయితే లేదు. మీ వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? రిలీజ్ అప్పుడు మళ్ళీ ఏమైనా ఈవెంట్స్ చేసే ఉద్దేశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ ఏం లేదు. అంటే నా దగ్గర కూడా ఏమీ ఇది లేదు. ఈవెంట్ గురించి ఏదో అంటే ఇట్స్ డిస్ట్రిబ్యూటర్స్ థాట్ కదా. అంటే మేమెవరం ప్లాన్ చేసింది కాదు. ఓ డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ చేశారు. ఆయన రిలీజ్ ప్లాన్ చేస్తే ఆయనకి ఫుల్ ఫ్లెజ్డ్‌గా మేము సపోర్ట్ చేయాలని ఇంటర్వ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కానీ. సినిమాకి మళ్ళీ జనం రావాలి, ఉదయ్ కిరణ్ మళ్ళీ చూడాలి, ఆ లవ్ ఫీల్ని మళ్ళీ రీడిస్కవర్ చేయాలనుకునే వాళ్ళందరూ వస్తారని నాకు తెలుసు. నువ్వు నేను రిలీజ్ అప్పుడు నేను థియేటర్కి వెళ్ళాను. అలాగే ఈ సినిమాకి కూడా విత్ ఫ్యామిలీ వస్తాను, చూస్తాను. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. లెట్స్ ఎంజాయ్ ది మూవీ అంతే. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆర్‌పి పట్నాయక్ గారు ఏ మూవీస్‌కి చేస్తున్నారంటే చాలా స్టెప్ బై స్టెప్ అంటే డివోషనల్ సైడ్ కూడా వచ్చారు కొంత. సో, స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా కొన్ని ప్రాజెక్ట్సే చేస్తున్నారు. అన్ని ప్రాజెక్ట్స్ చేయట్లేదని చెప్పేసి మేము విన్నాము. సో, మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు సార్? అనౌన్స్ చేసే ముందు చెప్పడానికి లేదు. అనౌన్స్ చేస్తా తొందరలో. లేదు అంటే నేను విన్నాను లాస్ట్ టైం కూడా మీరు మాట్లాడినప్పుడు ఒక బిగ్ ప్రాజెక్ట్ ఉందమ్మా డెఫినెట్‌గా చెప్తాను అని చెప్పేసి అన్నారు. అది ఇంకా ఫ్రూట్ఫుల్ అయ్యి ఆ ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్ అనౌన్స్ చేయాలి తప్పితే ఇలా ఇంటర్వ్యూలు అంటే అనౌన్స్ చేయడానికి లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. ఆల్ ది బెస్ట్.